ఇప్పుడు సెలెక్ట్ కమాండ్, అప్డేట్ కమాండ్ అరాకిల్లో ఎలా వర్క్ అవుతాయో చూస్తాం. ఫస్ట్ చూడండి, సెలెక్ట్ కమాండ్ చూసినట్లయితే ఇది డేటాని రిట్రైవ్ చేసేదానికి, డేటాని డిస్ప్లే చేసేదానికి ఉపయోగపడుతుంది. దీన్నే క్వరీయింగ్ అని కూడా అంటాం. అంటే క్వరీ చేసేదానికి, అంటే డేటాబేస్లో ఉండే డేటా, అంటే టేబుల్స్లో ఉండే డేటాని మనం ఎలా వ్యూ చేసుకోవాలి అనేదే సెలెక్ట్ కమాండ్. మరి ఇటు సింటాక్స్ చూసినట్లయితే సెలెక్ట్ ఆల్ ఆర్ డిస్టింక్ట్ అని ఉంది. ఆ రెండు కూడా ఆప్షనల్. మరి ఆల్ అనేది మొత్తం అని అర్థం, అంటే విత్ డూప్లికేషన్ కూడా. డిస్టింక్ట్ అంటే వితౌట్ డూప్లికేషన్, డూప్లికేట్ డేటా రాకుండా యునీక్ డేటా మాత్రమే వస్తుంది. తర్వాత స్టార్ అని ఉంటుంది. స్టార్ అంటే అన్ని ఫీల్డ్స్ అని అర్థం. లేకపోతే మనం ఫీల్డ్స్ లిస్ట్ మెన్షన్ చేయొచ్చు. ఏ ఫీల్డ్స్ మనం తీసుకోవాలనుకుంటున్నామో, ఏ ఫీల్డ్స్లో డేటా చూడాలనుకుంటున్నామో ఆ డేటా మాత్రమే చూడొచ్చు. ఫ్రమ్ టేబుల్, ఏ టేబుల్ నుంచి డేటాని చూడాలో ఆ టేబుల్ మెన్షన్ చేయాలి. తర్వాత క్లాజెస్ ఇవ్వచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. మరి ఇప్పుడు ఆల్రెడీ మనం ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఈ ఎంప్లాయీ టేబుల్లో ఉండే డేటాని చూడాలంటే చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అన్నాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అన్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ స్టార్ అన్నప్పుడు అన్ని ఫీల్డ్స్ యొక్క డేటాని చూపించమని అర్థం. ఫ్రమ్ అనేది కీవర్డ్, ఎంటర్ ప్రెస్ చేస్తే టోటల్ డేటా వస్తుంది. అన్ని రికార్డ్స్లో ఉండే డేటా, అన్ని ఫీల్డ్స్లో ఉండే డేటా మనకి కనిపించడం జరిగింది. అయితే స్పెసిఫిక్ ఫీల్డ్స్లో ఉండే డేటాను మాత్రమే చూడాలంటే ఇట్లా ఆ ఫీల్డ్ నేమ్స్ మెన్షన్ చేయాలండి. చూడండి, ఇక్కడ సెలెక్ట్ ఈఎన్ఓ ఈ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ అన్నాం. ఓన్లీ ఆ రెండు ఫీల్డ్స్లో ఉండే డేటా మాత్రమే కనిపిస్తుంది. రిమైనింగ్ ఫీల్డ్స్లో ఉండే డేటా, జాబ్, సాలరీ, ఆ డేటా అంతా కూడా కనిపించదు. అయితే ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్లో క్లాజెస్ అనేటివి ఉన్నాయండి. ఈ క్లాజెస్ ద్వారా మనం డేటాని కండిషనల్గా క్యాల్కులేటెడ్ డేటాని మనం రిటర్న్ చేసుకోవచ్చు. మరి అదే వేర్ క్లాజ్, వేర్ కండిషన్ అంటే మనకు కావాల్సిన డేటాని కండిషనల్ ప్రకారం రిటర్న్ చేసుకోవాలనుకుంటే వేర్. గ్రూప్ బై అయితే గ్రూప్ ఆఫ్ డేటాని క్యాల్కులేషన్స్ తోటి రిటర్న్ చేసేదానికి గ్రూప్ బై క్లాజు యూజ్ అవుతుంది. మరి గ్రూప్ బై క్లాజ్కి కండిషన్ పెట్టాలి అంటే హ్యావింగ్ అనమాట, హ్యావింగ్ క్లాజ్. అయితే డేటాని ఆర్డర్లో రిటర్న్ చేయాలి అంటే ఆర్డర్ బై క్లాజ్, అంటే సార్టింగ్ ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనే దాన్ని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఏ ఫీల్డ్ ద్వారా ఆర్డర్ రావాలి అనేది. లాస్ట్ స్టార్ట్ విత్ కనెక్ట్ బై అని ఉంది. అవి ట్రీ స్ట్రక్చర్ ఆఫ్ డేటాని రిటర్న్ చేసేదానికి తర్వాత మనం నెక్స్ట్ సెషన్స్లో చూస్తాం. ఫస్ట్ క్లాజెస్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10. 10th డిపార్ట్మెంట్లో ఉండే డేటాను మాత్రమే తీసుకురమని ఇవ్వడం జరిగింది. ఈఎంపీ అనేది ఒక ప్రీ డిఫైన్ టేబుల్ అండి. ఆల్రెడీ ఎస్క్యూఎల్లో, ఆల్రెడీ అరాకిల్లో వాడే ఇచ్చేసి ఉంటాడు ముందరగానే. దాంట్లో ఎంప్లాయీ టేబుల్లో ఉండే, ఈఎంపీ టేబుల్లో ఉండే ఓన్లీ 10th డిపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ మాత్రమే రిటర్న్ చేసామండి. అయితే ఇది గ్రూప్ బై క్లాజ్. సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ సమ్ ఆఫ్ సాలరీ. సాలరీ అనే ఫీల్డ్ ఉంది, దాని యొక్క టోటల్ తీసుకురమని అర్థం. గ్రూప్ బై క్లాజ్ చేసినప్పుడు గ్రూప్ ఫంక్షన్స్ వాడతాం.
సమ్ము, యావరేజ్, ఏవిజీ, మ్యాక్స్, మిన్ ఇట్లాంటి గ్రూప్ ఫంక్షన్స్ వాడతాం. సో డిపార్ట్మెంట్ నెంబర్తో పాటు ఆ డిపార్ట్మెంట్ నెంబర్ గ్రూప్లో ఉండే సమ్ ఆఫ్ శాలరీని రిటర్న్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపీ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్. దేని మీద గ్రూప్ చేయమన్నాం? క్యాల్కులేట్ చేసేటప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ మీద గ్రూప్ చేయమన్నాం. అదే సపోజ్ జాబ్ మీద కావాలనుకోండి, గ్రూప్ బై జాబ్ అని ఇచ్చి మనం ఇక్కడ ఆ జాబ్ ఫీల్డ్ని రిటర్న్ చేయొచ్చు. ఓకే, చూడండి 10th డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరి టోటల్ శాలరీ ఇది, 28th డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరి టోటల్ శాలరీ ఇది, 30th డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ టోటల్ శాలరీ ఇది. ఈ విధంగా గ్రూప్ ఆఫ్ డేటా క్యాల్కులేటెడ్గా రిటర్న్ చేసేదానికి గ్రూప్ బై క్లాజ్ని వాడడం జరుగుతుందండి. నెక్స్ట్ హ్యావింగ్. హ్యావింగ్ క్లాజ్ అనేది గ్రూప్కి కండిషన్ పెట్టేదానికి ఉపయోగిస్తాం. చూడండి, ఇంతకు ముందరలాగే ఇక్కడ దాకా కామన్ డిపిటిఎన్ఓ దాకా. హ్యావింగ్ డిపిటిఎన్ఓ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 అంటే డిపార్ట్మెంట్ నెంబర్ 20 కానీ అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే కావాలి. అంటే ఇప్పుడు 20, 30 వచ్చింది, 10th డిపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ రాలేదు చూడండి. సో ఆ విధంగా గ్రూప్ బై క్లాజ్కి కండిషన్ పెట్టేదానికి ఈ హ్యావింగ్ అనే క్లాజ్ని వాడతామండి. అట్లానే ఆర్డర్ బై. దేని మీద ఆర్డర్ తీసుకురమ్మన్నాం? ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ మీద ఆర్డర్ తీసుకురమ్మన్నాం. అయితే ఇక్కడ డేటా ఈ సైడు ఇట్లా విడ్త్ చాలక ఒక రికార్డు యొక్క డేటా సైడ్ బై సైడ్ అంటే వ్రాప్ అయ్యి కింద నెక్స్ట్ లైన్లో కూడా రావడం జరిగింది. సో అలా రాకుండా విడ్త్ పెంచుతా, లైన్ సైజు. సో ఇప్పుడు చూడండి, స్లాష్ ద్వారా ప్రీవియస్ కమాండ్ని కాల్ చేస్తున్నాను. ఇదండి ఎంప్లాయీస్ డేటా మొత్తం ఈఎంపీ అనే టేబుల్లో ఉండే డేటా మొత్తం వచ్చింది. అయితే ఆర్డర్ దేని మీద వచ్చింది? ఈఎంపీఎన్ఓ మీద ఆర్డర్ రావడం జరిగింది, సార్టింగ్ ఆర్డర్. ఫస్ట్ 7369 అయితే తర్వాత 7499 అట్లా అసెండింగ్ ఆర్డర్లో రావడం జరిగింది. డిఫాల్ట్గా ఏఎస్సి అసెండింగ్ ఆర్డర్ ఉంటుంది. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్లో చూస్తాం చూడండి. ఇప్పుడు 7934, 7902 ఇట్లా డిసెండింగ్ ఆర్డర్లో వచ్చాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏ ఫీల్డ్ అయితే ఇస్తామో ఆ ఫీల్డ్ని బట్టి ఆర్డర్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు డిఈఎస్సి అని ఇచ్చాను కాబట్టి డిసెండింగ్ ఆర్డర్, ఏఎస్సి అని ఇచ్చినా ఇవ్వకపోయినా అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. నెక్స్ట్ మీరు అప్డేట్ కమాండ్ చూసినట్లయితే ఆల్రెడీ టేబుల్లో ఉండే డేటా యొక్క అప్డేషన్ దీని ద్వారా కుదురుతుంది. అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ ఫీల్డ్ వాల్యూ, ఫీల్డ్ ఈక్వల్ టు వాల్యూ లేదంటే క్వరీ ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు, కమా మళ్ళీ ఫీల్డ్ వాల్యూ. ఏ ఫీల్డ్కి మనం వాల్యూ మార్చాలి, ఏ వాల్యూ మార్చాలి అనేది మెన్షన్ చేయాలి. లాస్ట్లో మనం కండిషన్, వేర్ కండిషన్ ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆల్రెడీ ఎంప్లాయీ టేబుల్లో మనం క్రియేట్ చేసిన ఎంప్లాయీ టేబుల్లో 10th డిపార్ట్మెంట్ శాలరీ ఎంత ఉంది? 2000 ఉంది. మరి ఇప్పుడు నేను అప్డేట్ చేశాను. అప్డేట్ ఎంప్లాయీ సెట్ సాలరీ ఈక్వల్ టు 3000, 3000గా మార్చేసాను దాన్ని. వేర్ ఈఎన్ఓ ఈక్వల్ టు 100, ఎంప్లాయీ నెంబర్ 100కి మాత్రమే ఇక్కడ సాలరీ 2000గా ఉన్నదాన్ని 3000గా మనం మారుస్తున్నాం. ఈ డేటాని మళ్ళీ చూసినట్లయితే డేటాబేస్లో మారిపోయి ఉంటుంది. చూడండి, పైనేమో 2000 ఉంది, ఇప్పుడు కాస్త అది డేటాబేస్లో ఏమైపోయింది? 3000గా మారిపోయింది. సో ఆ విధంగా ఏ ఫీల్డ్కి ఎన్ని ఫీల్డ్స్ కామా పెట్టి ఎన్ని ఫీల్డ్స్కి మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. ఈ వేర్ క్లాజ్ ఇవ్వకపోతే, సపోజ్ వేర్ క్లాజ్ ఇవ్వకుండా ఇక్కడ సెమీకోలన్ పెట్టేసి ఎంటర్ కొట్టున్నాం అనుకోండి, అందరికీ కూడా 3000 అయి ఉండేది. సో ఇప్పుడు పర్టికులర్ ఎంప్లాయీ నెంబర్కి మాత్రమే నేను
3000గా సాలరీని మార్చడం జరిగింది. మరి అట్లానే ఇప్పుడు చూడండి, అప్డేట్ ఎంప్లాయీ సెట్ సాలరీ ఈక్వల్ టు సెలెక్ట్ బ్రాకెట్లో క్వరీ రాశాను సెలెక్ట్ కమాండ్ ద్వారా. సెలెక్ట్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ ఈఎన్ఓ ఈక్వల్ టు 100. అంటే ఇది ఎంప్లాయ్ నంబర్ 100కి ఏ సాలరీ ఉందో ఆ సాలరీని రిటర్న్ చేస్తుంది. మరి కండిషన్ ఏంటి? వేర్ ఈఎన్ఓ ఈక్వల్ టు 101. ఈ ఎంప్లాయ్ నంబర్ 100కు ఉండే సాలరీని తీసుకొని వచ్చి దేనికి సెట్ చేస్తుంది? ఎంప్లాయ్ నంబర్ 101కి సెట్ చేస్తుంది. అంటే 100కి ఎంత సాలరీ? 3000 ఉంది. 101కి ఇప్పుడు సాలరీ ఏముంది? ఏమి ఇవ్వలేదు పైన. సో ఇప్పుడు చూడండి, సాలరీ వచ్చి ఉంటుంది 101కి. చూడండి, 101 రవి ఎదురుగా సాలరీ 3000 అయింది. ఆ విధంగా మీరు ఏ డేటాని ఆల్రెడీ రికార్డ్స్లో ఉండే డేటాని మీరు అప్డేట్ చేసుకునేదానికి అప్డేట్ అనే కమాండ్ వాడతామండి.